హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ, అది కూడా దివాళీ స్పెషల్ స్వీట్ రెసిపీ అనమాట. 10-15 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. ఈ స్వీటు చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, సన్న సేమియా అనమాట. ఇది మనకి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకోవాలి. మన చేతులతోనే చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్న పీసుల్లాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కనకు పెట్టి ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఒక 1/2 కప్పు వరకు తీసుకోండి. ఇందులోకి 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు పాల క్వాంటిటీ కనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే కనుక మీరు ఈ కస్టర్డ్ పౌడర్ని కూడా ఇంకొక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 3/4 కప్పు వరకు పంచదార తీసుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తింటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్వీట్ చేసుకోవడానికి మీరు కడాయి పెట్టుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇందులోకి 3 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనం స్మాష్ చేసుకున్న సేమియాని ఇందులోకి వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ రోస్ట్ చేసినవేనండి. మనం నెయ్యిలో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. రోస్ట్ చేయనివి కూడా దొరుకుతాయండి. అవి వైట్ కలర్లో ఉంటాయి అన్నమాట. మనం నేతిలో ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇవైతే ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదంటే సేమియా మాడిపోతుంది. మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 కప్పుల వరకు పాలైతే యాడ్ చేసుకోవాలి. కాచిన పాలు. మీకు కస్టర్డ్ మిల్క్ అనేది ఎక్కువగా కావాలి అంటే కనుక ఇంకొక కప్పు యాడ్ చేసుకోండి. మంట అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. మనకి ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పంచదార అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పంచదార కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ స్వీట్ అనేది నేను కొంచెం గట్టిగా చేస్తున్నాను అనమాట. మీకు కొంచెం లూజ్గా కావాలి అంటే మీరు కస్టర్డ్ మిల్క్ అనేది కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకోండి. పంచదార కరిగిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ మిల్క్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనకి కస్టర్డ్ మిల్క్ అనేది కొంచెం థిక్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. కొన్ని ఉంచుకోవాలి, అలాగే కొన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా థిక్నెస్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్లోకి ఇలాచీ పౌడర్ కూడా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఆ వీడియో అనేది స్కిప్ అయిందనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ముందుగా సేమియాని ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ లేయర్ల కింద వేస్తామన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక లేయర్ వేసిన తర్వాత కస్టర్డ్ మిల్క్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్న విధంగా నేను ఇక్కడ కస్టర్డ్ మిల్క్ అనేది తక్కువగా ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ సేమియా అనేది క్రంచీగా తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక లేయర్ అయిపోయిన తర్వాత
ఇంకొక లేయర్ వేస్తున్నాను. దీనిపైన కూడా కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం కూడా లేయర్లుగా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మిగిలిన డ్రై ఫ్రూట్స్ని పైన జల్లి అలా మూత పెట్టి కాసేపు వదిలేసేయండి, ఒక 5 to 10 మినిట్స్. ఇప్పుడు స్వీట్ చూద్దాము. 5 to 10 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో. టేస్టీ కూడా అంతే బాగుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. క్రంచీగా స్వీట్గా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ దివాళీని మరింత స్పెషల్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.